నమస్తే జిల్లావాడి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని చామవరం గ్రామంలో జరిగిన పేదల సేవలు కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే యనమల దివ్య, ఇన్ఛార్జ్ మంత్రి నారాయణతో కలిసి పెన్షన్లు పంపిణీ చేసిన చంద్రబాబు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కాంక్ష అయిన రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధపై హర్షం వ్యక్తం చేసిన హోంమంత్రి. విశాఖ రైల్వే జోన్ సాధన కోసం పార్లమెంట్లో నిరంతరం పోరాడిన కూటమి ఎంపీలకు అభినందనలు తెలిపిన అనిత. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. కెనరా బ్యాంకు రావులపాలెం శాఖ అందజేసిన 32 లక్షల రూపాయల విలువైన భక్తుల సేవా బస్సును ప్రారంభించిన సత్యానందరావు. శ్రీకాకుళంలో అట్టహాసంగా ఏపీఈపీడీసీఎల్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ పదవి విరమణ మహోత్సవం విద్యుత్ శాఖ సర్కిల్ కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో నాగిరెడ్డి కృష్ణమూర్తి దంపతులను ఘనంగా సత్కరించిన సిబ్బంది. ఈ రోజు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని చామవరం గ్రామంలో జరిగిన పేదల సేవల కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. తుని నియోజకవర్గం విచ్చేసి సీఎంను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే యనమల దివ్య, కాకినాడ ఎంపీ తంగళ ఉదయ్ శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్వాగతం పలికారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో బాబు మాట్లాడుతూ పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. వృద్ధాప్య పింఛన్ను 4,000 రూపాయలకు, దివ్యాంగుల పింఛన్ను 6,000 రూపాయలకు పెంచామని తెలిపారు. ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించడం వల్ల లబ్ధిదారుల ఆనందాన్ని ప్రత్యక్షంగా చూడగలుగుతున్నామని, అందుకే కేవలం బటన్ నొక్కే విధానం తనకు ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర విజన్ సాధించడమే లక్ష్యమని చెప్పారు. ప్రజాసేవలను వేగవంతం చేయడానికి వాట్సాప్ గవర్నెన్స్ వంటి సాంకేతిక విధానాలను అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకొచ్చి లక్షలాది ఉద్యోగాలు సృష్టించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. జూన్ 4న రాష్ట్రానికి విముక్తి దినంగా అభివర్ణిస్తూ ప్రజల మద్దతుతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ఈ పర్యటనలో ఆయన సంక్షేమ పథకాలు, పింఛన్ల పెంపు, సాంకేతిక ఆధారిత పాలన, పెట్టుబడులు, ఉద్యోగాల సృష్టిపై ప్రధానంగా దృష్టి పెట్టామన్నారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మంత్రివర్గ సభ్యులు, కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి నారాయణ గారు, ఇంకొక పక్కన ఇక్కడ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ శ్రీనివాస్ గారు, ఉదయ్ శ్రీనివాస్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు సానా సతీష్ గారు, స్థానిక శాసనసభ్యురాలు, ఇప్పుడే మీరు చూశాను అమ్మాయి లేయంగానే గట్టిగా చప్పట్లు కొట్టి మీరంతా అభినందించారు. బాగా పనిచేస్తా ఉంది. మొదటిసారి ఎమ్మెల్యే అయినా మీ అందరి మన్నలు పొందడానికి రాత్రింబగుడిలో పనిచేసినటువంటి యనమల దివ్య గారు, అదే మరి ఇక్కడ జిల్లా కలెక్టర్ అయినటువంటి హరేంద్ర ప్రసాద్ గారు, గౌరవనీయురాలు ప్రిన్సిపల్ సెక్రటరీ కరుణ గారు, ఇక్కడే నా పక్కన ఇద్దరున్నారు. ఇద్దరు కుటుంబాలను మీరు చూస్తే ఇప్పుడే నాగవాణి విషయం చెప్పింది, బంగారు కుటుంబం. ఇంకో పక్క వరలక్ష్మి రెండో బంగారు కుటుంబం. ఇంకొక పక్కన ఇక్కడ చూసినప్పుడు ఇద్దరు మార్గదర్శులు ముందుకొచ్చారు, తాతయ్య గారు, చంద్రశేఖర్ గారు. అంటే అందరినీ మాట్లాడించలేం, కానీ మీలో చైతన్యం తేవడానికి ఏ విధంగా చేయబోతున్నాం చెప్పడానికి వాళ్ళు మాట్లాడిచ్చాను. ఇంకొక పక్కన నా పక్కన కూర్చున్నటువంటి ఇద్దరిని మీరు చూస్తే, ఒకటి లోవమ్మ గారు, ఈరోజు ఆ అమ్మాయికి పెన్షన్ వస్తుంది. ఇంకొక పక్కన సత్యనారాయణ, అతను కూడా పింఛన్ వస్తుంది. నా పక్కండోళ్ళందరినీ మీరు చూస్తే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఆ పక్క కూర్చున్నారు, నా మధ్య మాత్రం వీళ్లే కూర్చున్నారంటే నా ఆలోచన అంతా కూడా వీళ్ళ మీదనే ఉంటుందని చెప్పడానికే
ఇది చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు పేదల సేవలో పింఛన్ల పంపిణీ చామవరం నాకెప్పుడూ గుర్తుంటుంది. నాకు మొదలు తారీఖు వస్తానే గుర్తొచ్చేది పేదలకి ఏం చేయాలి, ఎట్లా మిమ్మల్ని పైకి తేవాలని ఆలోచిస్తాను. అదే సమయంలో ఈ తుని నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఆ రోజు యనమల రామకృష్ణ గారి యొక్క ప్రాతినిధ్యం. రాష్ట్ర రాజకీయాల్లో అన్ని విధాల మన నాయకుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి తిరిగి ఆయన యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నంత వరకు గెలుస్తూనే వచ్చాడు. కానీ ఎప్పుడైతే ఆయన ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనుకున్నాడో అప్పుడు నియోజకవర్గం దెబ్బతినింది. ఇప్పుడు దివ్య గారు వచ్చారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు, రాబోయే రోజుల్లో తుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా, ఎన్డీఏకి కంచుకోటగా ఉంటుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ నెలే 4వ తేదీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఈ నెలకు ఒక విశిష్టత ఉంది, ఒక హిస్టారికల్ మంత్ ఇది. ఆ రోజు మీరందరూ చూశారు, ఒక విధ్వంస పాలన, నవ్వాలంటే నవ్వడానికి కూడా వీలు లేని పరిస్థితి, ఎవ్వరు కూడా ఫ్రీగా తిరగలేని పరిస్థితి. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, చాలా ఫ్రీగా ఉన్నారు. ఆ రోజు మనుషుల్ని మొబిలైజ్ చేసి చుట్టుపక్కల ఫెన్సింగ్ వేసి ఎవరు పోకుండా పట్టుకొచ్చి అవసరం కందకాలు కూడా తవ్వి బలవంత మీటింగ్ పెట్టే పరిస్థితికి వచ్చారు. మీ మనసుల్లో మేము ఉండాలి కానీ బలవంతం చేస్తే ఎవ్వరూ సహించరని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకే ఆ రోజు నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాం. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి వీలు లేదు, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, ఆ బాధ్యత నేను కూడా సహకరిస్తా, ఇద్దరం కలిసి పనిచేయాలని మొట్టమొదటిసారిగా పొత్తు అనౌన్స్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజు బీజేపీ ముందుకొచ్చారు. 3 పార్టీలు కలిపి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా పాదాభివందనాలు. తుని నియోజకవర్గ ప్రజల తరపున వారికి స్వాగతం పలుకుతున్నాము. అలాగే ఇక్కడికి విచ్చేసిన గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ నారాయణ గారికి, పార్లమెంట్ సభ్యులు శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారికి, శ్రీ సానా సతీష్ గారికి, గౌరవ శాసనసభ్యులు శ్రీ చిన్నరాజప్ప గారికి నా నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన కూటమి పార్టీల కార్యకర్తలకు, అధికారులకు, మీడియా ప్రతినిధులకు నా ధన్యవాదాలు. అశేషంగా ఈ సభకు వచ్చిన తుని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా అభినందనలు. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన అందరికీ ప్రత్యేకమైన రోజు. మనందరి ప్రియతమ నాయకుడు, మోడర్న్ డే విజనరీ లీడర్, ఆనరబుల్ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాటు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొనడం మనందరికీ ఎంతో ఆనందదాయకం. ప్రతి నెల 1వ తారీఖున మనమందరం కలిసి పెన్షన్ ఇస్తున్నాం. కానీ ఇవాళ మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పెన్షన్ ఇవ్వడం మన తుని నియోజకవర్గానికి నిజంగా ఒక మెమరబుల్ ఈవెంట్, మరువలేని అంశం. సమాజంలో అత్యంత అవసరమైన వృద్ధులకు, వితంతులకు, దివ్యాంగులకు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు ప్రతి నెల ఇచ్చిన మాటకు కట్టుబడి పెరిగిన పెన్షన్ అందజేస్తూ వారి జీవితాలలో భరోసా నింపుతున్నది మన కూటమి ప్రభుత్వం. ఒక తుని నియోజకవర్గంలోనే ప్రతి నెల కూటమి ప్రభుత్వం 16,50,00,000 రూపాయలు
37,000 మందికి పెన్షన్లు ఇస్తూ వారి పట్ల మనకున్న అంకిత భావాన్ని చాటుకుంటున్నాము. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, మీ ప్రభుత్వం మీ వెన్నంటే ఉన్నదన్న నమ్మకం, భరోసా. మన పెద్దవారికి అలాగే దివ్యాంగులకు మనమిస్తున్న గౌరవం. పెన్షన్లు 1వ తారీఖు వారి ఇంటికి వద్దకే అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి ఇవ్వడం మన కూటమి ప్రభుత్వం యొక్క ప్రత్యేకత. మన ఆనరబుల్ సీఎం గారు ఎప్పుడూ చెప్పేది ఒకటే, అభివృద్ధి సంక్షేమం కలిసి నడవాలి. రాష్ట్ర అభివృద్ధితో పాటు పేదల సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. అభివృద్ధి ద్వారా సంపద సృష్టి జరగాలి. ఆ సంపద అందరికీ ఉపయోగపడాలనేదే వారి దార్శనికకి సిద్ధాంతం. ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ఎప్పుడూ లేనంత 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. మిట్టల్ స్టీల్స్, రాయల్ ఎన్ఫీల్డ్, క్వాంటమ్ వ్యాలీ, గూగుల్ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలు పెట్టుబడులు పెట్టి ఉద్యోగ కల్పనకు తోడ్పడుతున్నాయి. ఇది మన నాయకుడి విజన్. హ్యాపీ, హెల్దీ, వెల్దీ అనేదే వారి ఆలోచన. హ్యాపీ, హెల్దీ, వెల్దీ ఆంధ్రప్రదేశ్ అనేది వారి ఆలోచన. స్వర్ణాంధ్ర 2047 వైపు వడివడిగా అడుగులు పడుతున్నాయి. టెక్నాలజీలో దేశానికి ఆదర్శంగా నిలబడే దిశగా మన రాష్ట్రం ముందుకు సాగుతుంది. అలాగే మన యువ నాయకులు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఆనరబుల్ హెచ్ఆర్డి మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ సాగుతున్న విధానం మనందరికీ స్ఫూర్తిదాయకం. యువగళంలో తెలుసుకున్న సమస్యలను సృజనాత్మకంగా పరిష్కరిస్తూ అంకిత భావంతో విశాఖ రైల్వే జోన్ ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల ఆకాంక్ష అని హోంమంత్రి అనిత అన్నారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, విశాఖ రైల్వే జోన్ ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ అని దాని ఏర్పాటు దిశగా ఎన్డీఏ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. విశాఖ రైల్వే జోన్ ఆంధ్రుల హక్కు అని పేర్కొన్న హోంమంత్రి దీనికోసం టీడీపీ ఎంపీలు పార్లమెంట్లో నిరంతరం పోరాటం చేశారని తెలిపారు. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైల్వే జోన్ అంశంపై ఎలాంటి చర్చ జరగలేదని, కేసుల రాజకీయాలపైనే దృష్టి పెట్టారని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్లమెంటు సభ్యుల చొరవతో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు ప్రక్రియ వేగం పుంజుకుందని ఆమె పేర్కొన్నారు. త్వరలోనే ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మారబోతోందన్నారు. ప్రజల తాలూకా చిరకాల వాంఛ ఒక రైల్వే జోన్, విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేయడం అనేది ఎప్పటి నుంచో మనందరం కూడా కలగంటున్నాం. మనకి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజన చట్టం 13వ షెడ్యూల్ ప్రకారం కూడా రైల్వే జోన్ ఏర్పాటు గురించి సాధ్యాసాధ్యాన్ని పరిశీలించాలని అప్పట్లో కూడా టీడీపీ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకున్న సందర్భాన్ని కూడా మీ అందరికీ కూడా తెలుసు. దానిలో భాగంగానే సుమారుగా ఒక స్టీల్ ప్లాంట్ కి సంబంధించి అన్ని రంగాల్లోనూ ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలని గౌరవ సీఎం గారు కృషి చేస్తున్నాయి. దాంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి 19,000 కోట్ల నిధులు ఈ రోజు కేంద్రం నుంచి విడుదల చేయించి ఈ రోజు మనకి విశాఖ స్టీల్ ప్లాంట్ అన్నది ఎలా ముందుకెళ్ళిందో మనందరం కూడా చూసాం. దానిలో భాగంగానే ఈ రోజు విశాఖ మనకి రైల్వే జోన్ కూడా, విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటులో కూడా కీలక పాత్ర వహించినట్టుగా ఈ రోజు మన ఎన్డీఏ గవర్నమెంట్ ని మనందరం కూడా ప్రశంసించుకోవాలి. ఎందుకంటే విభజన చట్టం 11వ షెడ్యూల్ ప్రకారం ఉన్నప్పటికీ కూడా ఆ రోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గౌరవ సీఎం గారు 2014 నుంచి 19 వరకు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఒక పక్క నుంచి పార్లమెంట్ లోపల మన ఎంపీలు పోరాటం చేశారు. అదేవిధంగా బయట కూడా విశాఖ జోన్ గురించి మన వాళ్ళందరూ కూడా చాలా గట్టిగా మాట్లాడిన సందర్భం కూడా చూసాం. అయితే ఆ రోజు కూడా మనం అందరం అనుకున్నాం, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎలాగనుకో అనుకున్నాము, అదేవిధంగా విశాఖ రైల్వే జోన్ కూడా ఆంధ్రుల హక్కు అని చెప్పి మనందరం కూడా పోరాటం చేసిన సందర్భం కూడా మీ అందరికీ కూడా గుర్తు చేయాలి. ఆ రోజు టీడీపీ ఎంపీల పోరాటం అనుకోవాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తాలూకా పటిష్టమైన నాయకత్వం అనుకోవాలి. 2019లోనే ఫిబ్రవరిలో కేంద్రం విశాఖ కేంద్రంగా దక్షిణ తీర రైల్వే జోన్ ఏర్పాటును ప్రకటించడం జరిగింది. అయితే తర్వాత నేపథ్యం మీ అందరికీ కూడా తెలుసు, గవర్నమెంట్ మారింది, దాన్ని పట్టించుకునే నాదుడు లేడు. అధికారం లేనప్పుడు 2014 నుంచి 19లో మీ అందరికీ గుర్తుందో లేదో తెలియదు కానీ గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి ఆ రోజుల్లోని, అంటే అతని కారుకి వెనక పైన రైల్వే ఇంజిన్ తగిలించుకొని తిరిగేవాడు, అంటే నిరసనగా రైల్వే జోన్ రాలేదు అని. కానీ తీరా 2019లోని దానికి సంబంధించి రైల్వే జోన్ కి సంబంధించి ప్రకటిస్తే ఆ రోజు తర్వాత ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ దాని గురించి ఎక్కడ మాట్లాడే సందర్భం కూడా లేదు.
19 నుంచి 24 వరకు కూడా సుమారుగా 21 మంది ఎంపీలు ఉండేవారు. ఎప్పుడు చూడు వెనకాతల జగన్మోహన్ రెడ్డిని అక్కడ ప్రధానమంత్రి దగ్గరికి ఎక్కడికో తీసుకెళ్లి కేసుల గురించి మాట్లాడుకున్నారు తప్పించి రైల్వే జోన్ గురించి ఎవరు కూడా మాట్లాడే సందర్భం లేదు. 5 సంవత్సరాలు గడిచిపోయినాయి. తర్వాత ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చింది. ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళా తిరిగి ఇన్ని ఏళ్ల పడి ప్రాజెక్టు కూడా మూలన పడిపోయిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, మన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, అదేవిధంగా ఎంపీలు అందరూ కూడా చొరవ తీసుకొని, గౌరవ పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా చొరవ తీసుకొని మళ్ళా ప్రధానమంత్రి గారిని రైల్వే మంత్రి గారితో చర్చించి దీన్ని వేగవంతం చేయాలని, దానికి ఉన్న హడిల్స్ అన్ని ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేయాలని కంకణం కట్టుకున్నారు. దానికి సంబంధించి ఎప్పటి నుంచో ఒక భూసేకరణ, ఒక 50 ఎకరాల భూసేకరణ అనేది పెండింగ్ లో ఉంటే ఆ 50 ఎకరాలు కూడా లాస్ట్ 5 సంవత్సరాలు చేయలేక రైల్వే జోన్ పక్కన పడేశారంటే వాళ్ళు ఎంత పనిమంతులో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. అటువంటి సందర్భంలో తిరిగి ఆ భూమి సేకరణకు సంబంధించిన విషయాలను కూడా వేగవంతం చేసి రైల్వేకి దాన్ని అప్పచెప్పి ఈ రైల్వే జోన్ కి సంబంధించిన సమస్యలన్నింటినీ పరిష్కారం చేసి ఆ రోజు గజెట్ విడుదల చేసే ప్రక్రియ కూడా మనం మొదలు పెట్టాం. మే 4వ తారీఖున సుమారుగా దీని గజెట్ కూడా విడుదల చేశారు. దీనికి సంబంధించి బడ్జెట్ లో కూడా ప్రత్యేకంగా నిధులు కూడా ఏర్పాటు చేశారు. అదే కాకుండా ఈ రోజు అంటే జూన్ 1వ తారీఖు ఈ రోజు నుంచి మన ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా చిరకాల వాంఛ ఈ విశాఖ రైల్వే జోన్ అన్నది ఈ రోజు నుంచి ఆపరేషన్స్ లో కూడా వచ్చింది. నిజంగా మనందరం కూడా సంబరాలు చేసుకోవాల్సిన పరిస్థితి. చాలా మందికి విశాఖ జోన్ వస్తే ఏమొస్తుంది అన్న తీరం చాలా మంది అందులో ఉన్నారు. కానీ ఈ రోజు గుంతకల్లు, గుంటూరు, అలాగే విజయవాడ డివిజన్ అన్ని కూడా ఇప్పుడు ఈ జోన్ పరిధిలోకి రావడం మనం నిజంగా ఒక ప్రైడ్ కింద చెప్పొచ్చు. అదేవిధంగా దీనికి వచ్చిన ఆదాయం వల్ల ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి కొంత మనం తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కొత్త రైలు ఏర్పాటు గురించి కూడా మనం ఈ డబ్బులు. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదివారం ఆలయంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి నూతన నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయానికి విచ్చేసే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా కెనరా బ్యాంకు రావులపాలెం శాఖ అందజేసిన 32 లక్షల రూపాయల విలువైన భక్తుల సేవా బస్సును ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి దాతలు, ప్రజాప్రతినిధులు అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భక్తులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మోదునూరి వెంకటరాజు, ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు, ధర్మకర్తల మండలి సభ్యులు, కెనరా బ్యాంక్ అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పలువురు ఆకాంక్షించారు. నమో వెంకటేశయ్య. కోనసీమ తిరుమల శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానమునకు ఈ రోజున కెనరా బ్యాంక్ వారు జిఎం గారు, ఏజిఎం గారు, వారి సిబ్బంది రావడం, స్వామివారికి తరలి వచ్చే భక్తుల సౌకర్యార్థం బస్సు ఒకటి అందిస్తానని వారు 1 సంవత్సరం క్రితమే తెలియజేయడం, దానిని ఈ రోజున స్వామివారికి బహుకరించడం చాలా అభినందనీయం. చాలా స్వామివారికి వారి యొక్క కానుకని అందిస్తున్నందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. సుమారు 33 లక్షల రూపాయల వ్యయముతోటి చక్కటి బస్సుని ఈనాడు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఉచితంగా భక్తులకు ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఒక బస్సుని బహుకరించారు. ఇది మొదటి విడతగా రావులపాలెం నుంచి వాడపల్లి వరకు కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని దేవస్థానం తరపున ఏర్పాటు చేస్తున్నటువంటి మొదటి ఉచిత బస్సు కెనరా బ్యాంక్ వారి సహకారంతో ఏర్పాటు చేశారు. ఆ బస్సుని వినియోగంలోకి తేవడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో 4 బగ్గీలు కూడా వృద్ధులు, చంటి పిల్లలు ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం 4 బగ్గీలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే క్యూ లైన్స్ కానీ, ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు కానీ, రోడ్లు వెడల్పు చేయటాలు కానీ, టాయిలెట్స్ కానీ, ఇంకా డార్మెటరీస్ రూములు కల్పించాలనే కార్యక్రమం కూడా ముందుకెళ్తా ఉన్నాం. ఒక శ్రీనివాసం 1 54 రూములు, 4 డార్మెటరీలు శంకుస్థాపన చేసాం. శ్రీనివాసం 2 మళ్ళా 54 రూములు, 4 డార్మెటరీలు కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసే త్వరలో దానికి కూడా రంగం టీటీడీ ద్వారా చేపట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకిలమత భవనం పూర్తి కావచ్చింది. దానికి కూడా ఒకేసారి 3-4 వేల మంది భోజనం చేసే విధంగా
అక్కడ అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ సెంట్రలైజ్డ్ కిచెన్, డైనింగ్ టేబుల్స్, చైర్స్తో సహా అన్ని ఒక హైజెనిక్గా ఒక చక్కటి వాతావరణంలో ఆ వకులమాత భవనాన్ని రెడీ చేస్తూ ఉన్నాం. తొందరలో ప్రారంభించడం జరుగుతుంది. ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా. మన అన్ని పార్కింగ్ ఏరియాలన్నీ సెటరేట్ చేసాం. పార్కింగ్ ఏరియాలు కూడా పార్కింగ్ 1 అది సెట్ అయింది. పార్కింగ్ 2 కూడా మొన్న మధ్యన రుణానిధిలో ₹1 కోటి నేను తీసుకువచ్చి దానికి కూడా తొందరలో టెండర్లు పిలుస్తూ ఉన్నాం. పార్కింగ్ 2లో కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది. అక్కడ వాల్ ఒకటి కట్టాలి, వాల్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఓ పక్క కోనేరు పూర్తయింది, మరొక పక్క రథం షెడ్ పూర్తవుతూ ఉంది. ఏటుగట్టు మీద రోడ్డు కూడా టెండర్లు పిలిచారు కానీ స్పందన లేక మళ్ళా రెండోసారి పిలవడం జరుగుతూ ఉంది. ఏటుగట్టు మీద తారు రోడ్డు తీసుకురావాల్సింది రావులపాలెం టు వాడపల్లి. ఈ విధంగా అలాగే మెయిన్ కొత్త బ్రిడ్జ్ దగ్గర నుంచి వాడపల్లి వచ్చే రోడ్డు వెడల్పు చేసే కార్యక్రమం కూడా అధికారులు అందుబాటులో లేక కొంచెం నత్తనడుగు నడుస్తున్నాయి. దాన్ని కూడా వేగవంతం చేస్తాం. అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు, స్వామివారికి తరలి వచ్చే భక్తులకు తగ్గ సౌకర్యాలు ఏర్పాటులో ఎంత కృషి చేసినా తక్కువే. స్వామివారికి వచ్చే భక్తుల తాకిడి చేస్తున్నటువంటి సౌకర్యాల కృషి ఎంత మాత్రం కూడా దానికి సరిపోని పరిస్థితి ఉంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 23 నెలల కాలంలో చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అన్నీ కూడా క్యూ లైన్ రెగ్యులేట్ చేయడం, భక్తుల యొక్క దర్శనాలు కూడా ఎక్కువ సమయం తీసుకోకుండా సజావుగా కూలర్లు కానీ, ఫ్యాన్లు కానీ, లేకపోతే మజ్జిగలు కానీ, లేకపోతే పైన షెడ్లు కానీ, అన్నీ కూడా పెండలమ్స్ కానీ అన్నీ ఎన్నో తీసుకురావడం జరిగింది. అయినా కానీ భక్తుల యొక్క తాకిడికి ఎంత సౌకర్యాలు చేసినా కూడా భక్తులకి పూర్తిగా న్యాయం చేయలేని పరిస్థితి ఉంది. అయినా అధికారులు కష్టపడుతున్నారు. దేవస్థానం చైర్మన్ గారు గబ్బర్ సింగ్ గారు, డీసీ గారు చక్రధర్రావు గారు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఎన్డీఏ కూటమి నేతలు కృషి చేస్తూ ఉన్నారు. దాతలు కూడా చాలా సహకరిస్తున్నారు. ఇప్పుడే మనం కెనరా బ్యాంక్ వారు చక్కగా బస్సుని అందివ్వడం జరిగింది. దాతల సహకారంతో, ప్రభుత్వ సహకారంతో మరింత అభివృద్ధి భక్తుల తగ్గ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడానికి మేమందరం పాటుపడతామని తెలియజేస్తూ నమో వెంకటేశయ్య. కెనరా బ్యాంక్ వారికి బస్సు అందించినందుకు వారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. నాకు ఇక్కడ లభించిన ఈ పదవిని కేవలం ఒక అధికారంగా కాకుండా ప్రజాసేవకు దేవుడు కల్పించిన ఉన్నతమైన అవకాశంగా భావించాను. నా వృత్తి ధర్మానికి లోబడి పూర్తి నిజాయితీతో నా బాధ్యతలను నిర్వర్తించడంలో నిరంతరం శ్రమించాను అని ఏపీఈపీడీసీఎల్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ నాగిరెడ్డి కృష్ణమూర్తి అన్నారు. వయోపరిమితి నిండటంతో ఆదివారం ఆయన పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం విద్యుత్ శాఖ సర్కిల్ కార్యాలయ ఆవరణలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సిబ్బంది సంయుక్తాధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో కృష్ణమూర్తి దంపతులను ఘనంగా సత్కరించారు. సందర్భంగా ఎస్సీ కృష్ణమూర్తి భావోద్వేగంతో మాట్లాడుతూ తుఫాన్ల వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రాణాలకు తెగించి లైన్లు పునరుద్ధరించిన కింది స్థాయి సిబ్బంది శ్రమను ఎప్పటికీ మరువలేనన్నారు. జిల్లాలో నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం 44 ఫీడర్ల విభజన పూర్తి చేశామని, తుఫాను సమయంలో అంతరాయం లేకుండా ఉండేందుకు అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థను కూడా వేగవంతం చేశామని గుర్తు చేశారు. అనంతరం కృష్ణమూర్తి దంపతులకు దుస్సాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి భావోద్వేగాల నడుమ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఈఈలు పైడి యోగేశ్వరరావు, బయ్యన్ నాయుడు, నర్సింగ్ కుమార్, యజ్ఞేశ్వరరావు, విష్ణుమూర్తి, విశ్రాంత విజిలెన్స్ ఎస్పీ బర్ల ప్రసాదరావు, ఎస్ఈఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు. అలాగే ఏఏఓలు మహంతి ప్రభాకర్ రావు, సుదర్శన్ రావు, జేఏఓలు సనపల వెంకట్రావు, ఆర్ శ్రీనివాస్, ఏఈలో జె సురేష్ కుమార్, కె జయరాం, కమల్ హాసన్, జిల్లా విద్యుత్ కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు ఉంగటి పాపారావుతో పాటు సర్కిల్ కార్యాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నీటిపారుదల ఇరిగేషన్ ఎస్సీ గారు శ్రీ డాలర్, వీళ్ళంతా మన కలెక్టర్ గారి టీము నిత్యం ఎస్సీ గారిని సత్కరించడానికి వచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బట్ నాట్ లీస్ట్ శ్రీకాకుళం డివిజన్ అందరూ దయచేసి
పుష్కరం టీం లాగా ఉంది ఏ విషయం గారి చూడాలి ఒకసారి. పదవీ విరమణ ఉద్యోగంలో భాగమేనని కోటూరట్ల ఎంపీడీఓ చంద్రశేఖర్ అన్నారు. డిప్యూటీ ఎంపీడీఓ పైడి వెంకటరమణ పదవీ విరమణ వీడ్కోలు సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ సమయంలోనే ఎన్నో సంవత్సరాలు అనుభవం కలిగినట్లుగా ఉందన్నారు. ఆయన చేసిన సేవలు అందించిన సూచనలు మరువలేనివని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన స్ఫూర్తితో నడుచుకుని ఉద్యోగరీత్యా ముందుకు సాగాలన్నారు. తదుపరి పైడి వెంకటరమణ దంపతులను పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి బంధువులు సాల్వాలు కప్పి పుష్పగుచ్చాలతో పదవీ విరమణ అభినందనలు తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది వెంకటరమణ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ కూర్మారావు, పంచాయతీ కార్యదర్శులు, కుటుంబ సభ్యులు, రిటైర్డ్ ఎస్ఐ అప్పలనాయుడు, నారాయణమూర్తి, కురుమయ్య, సంతోష్లు అభినందనలు తెలిపారు. ఎప్పుడైనా ఎంజాయ్ ఉంటుంది. ఎందుకంటే మరి అంత విశిష్టత అంత ప్రత్యేకత ఉన్న మన రంగాలు మనకి 44 డేస్ అని అనుకున్నాము. కానీ మన రోజంగా చెప్పినట్టు మాకు ఇంట్లో 44 ఇయర్స్ నుంచి చేసినట్టు ఉంది నాకైతే. ఎందుకంటే అంతా మా ఎంఎస్సీ ఉదయాన్ని వెళ్ళిపోయి ఫీల్డ్కి వెళ్ళి ఈ సచివాలయం తనిఖీ చేయడం, నేను పెట్టిన సచివాలయంలో కూడా ఆయన విజిట్ బుక్లో కానీ అటెండెన్స్లో కానీ నేను ప్రతిదీ చూశాను. ఆయన కూడా అన్ని మార్చుకుంటారు. మళ్ళీ ఇక్కడికి వచ్చాక మా ఆఫీస్కి వచ్చి మరి మాకు ఎంతో వెళ్ళాల్సినది. ఎందుకంటే మన బిజినెస్ 3 రోజులు ఇక్కడ 3 రోజులు విశాఖపట్నం చెప్తే ఇప్పుడు మొత్తం ఫుల్ 6 days అక్కడికి వెళ్ళారు. అలాగే మన నవ్య, మన బిజినెస్ నవ్య కూడా ప్రమోషన్ మీద మరి అక్కడ వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే మనకి ఎన్నో ఉంటే ఆఫీసులు కూడా, ఆ ఆఫీస్ అది కూడా మనకి ఎవరైతే కూర్చొని వాళ్ళు ఒక రోజు నైట్ అంతా కూర్చొని పనిచేసి మొత్తం ఆఫీస్ వర్క్ అంతా ఇలాగ నాకు ఈ నైట్ కల్లా వెళ్ళిపోయే టైంలో కూడా వెళ్ళకుండా వచ్చేసి నా టైం తెచ్చి అంత చక్కగా పనిచేసిన మరి అలాంటి మన రఘురామ్గా చెప్పారు ఒక హ్యాండ్ పోయిందని. హ్యాండ్ కాదు, ఒక హెడ్ పోయింది. అంటే అంత రమ్గారు అంతా నాకు ఆ అటాచ్మెంట్ నాకు ఉందంటే అంత టెక్నికల్స్లో ఆ ఏజ్లో నీవే వర్క్ చేస్తామని సైడ్ అయిపోతాం. కానీ ఆయన ఈ ఏజ్లో ఈ 50 డేస్లో కూడా నాతో పాటు మొన్న గణపతిలో స్వచ్ఛపద కార్యక్రమం వదిలింది. నేను ఇప్పుడు మళ్ళీ 3:30 మళ్ళీ నేనున్నా సరే కాబట్టి వెళ్ళిపోండి అందరూ నా పక్కనే ఉంది. అంత ఆపరేట్గా చేసి అలాంటి వ్యక్తి మనం చెప్తున్నారంటే వాళ్ళంటే అన్ని రెడీ అయ్యిందంటే మీరు మీ ఓపిక మేరకు కార్యక్రమాలు ఉండండి. మనం ఎంతో కొంత ఆయన ఎంత ఇచ్చినా మనం చేయలేము. ఎందుకంటే అంత దూరం ఎంతో పిల్లలు ఎంతో ప్రయాసలు పడి అంత ఎండని తక్కువ మనకి వచ్చేది మనుషుల కోసం దాని నుంచి ఫ్యామిలీ మళ్ళీ ఇప్పుడు ఈ టైంలో వెళ్ళే ప్రాంతానికి బాగాలేదు. ముందే 1 గంట అభ్యాసాలకు సంబంధించి ఈ అందులో ఉన్నాయి. అయినప్పుడు కూడా నాకు 1 గంట అని ఎంచినప్పుడు కూడా కావాల్సిన 1 గంట దాన్ని పని చేస్తే రోజు మనిషి ఎంత 2 సెకండ్లో రోజు పని మన జిల్లా అధికారులని మనకి ముఖ్యమైన రిపేర్ మొత్తం ఉంది. అది మనకి అభివృద్ధికి ఆ మాట్లాడకుండా చేయాలని మేము కోరుకుంటున్నాము. అయితే నేను ఏదో కొందరికి కొంచెం రాలేదని కొంచెం అలాగా మామూలుగా అది పెడుతున్నప్పుడు కూడా నేను మళ్ళీ అది ఏది ఎన్నుకోవాలో అలా మాట్లాడాలని ఆలోచన కూడా నాకు అలా పెట్టింది. మళ్ళీ అలా ఆలోచించాను ఎందుకంటే నాకు ఉంటుంది. అయినా మనకేంటి సాక్షాలు ఎప్పుడో వచ్చింది మీకు అన్నింటి వల్ల మీరు ఎందుకు చేయగలుగుతారు, ఎందుకు మీ ప్రమాణం వేరే ఇవ్వాలి అనే ఆలోచన కూడా అది నా మీద అందజేయబట్టి ఎందుకంటే ఏంటంటే అది ఉద్యోగం వచ్చిందంటే ఇది మనం నిలబెట్టుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మాకు ఏదో వచ్చింది మనం ఏదో చేసుకోవాలి మనం చూసుకోవాలి. అది పరిస్థితి మనం టైం టు టైం అదే ఎప్పుడు బాగా ముందుకి కంపగా పెట్టుకొని టైం నుండి 1 గంట మనం ఎక్కువ దూరంతా మనం కష్టపడాలి. రోజు 1 పూటైనా కష్టపెడితే ఎక్కడ మాట్లాడే మనం జిల్లాలో మనం పేర్చుకోవాలని
కోరుకుంటున్నాం. అన్నది ఏ సచివాలయం అమ్మా అని అడిగారు. సార్ పీకేపల్లి సచివాలయం వస్తుంది సార్ మాదే అనగానే మీరు రిపోర్ట్లో పెండింగ్ అని ఏమైనా పెట్టారా అని అడిగారు. అడిగితే ఉన్నాయి సార్ అంటే ఇమీడియట్గా ఉన్నాయి మీరు క్లియర్ చేయించండి అమ్మా అన్నారు. మీరు రాగానే రిపోర్ట్ గురించి అడుగుతున్నారే అని అనుకున్నాము. అయితే చాలా వర్క్ మైండెడ్ దాని ప్రకారంగా అర్థమైందనమాట. ఒక రకంగా చెప్పాలంటే ప్రతిసారి ఒక మ్యాక్సిమం రోజులో 4-5 సార్లన్నా ఏ పెండింగ్ ఉన్నాయో లిస్ట్ పెట్టేసేవారు. అది చూసినప్పుడు వెంటనే అమ్మ మన సచివాలయం మీద ఎన్నిసార్లు వచ్చేస్తుంది, మనం చేసేసుకుంటే బాగుంటుందని ఒక రిమైండర్ అనమాట. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా చేయకూడదని కాదు, ఉన్న మిగిలిన పనులతోటి ఈ సర్వే పనులు కూడా పెండింగ్ ఉన్నాయని చూసుకునే అంత టైం లేకపోవడం ఒకటి, ప్రతి రిపోర్ట్ చెక్ చేసుకోవడం వల్ల కూడా మాకు వెనక్కి ఉండిపోయేవి. దానికి ఒక 4 సార్లు రిమైండ్ చేయడం వల్ల వాళ్ళకి ఇచ్చిన స్టాఫ్ ద్వారా కూడా ఫోన్లో చేయించేవారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం జొన్నాడ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కాంట్రాక్టు రద్దుకు సంబంధించిన అంశంపై స్థానిక ప్రజాప్రతినిధులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో సోమవారం పెన్షన్ల పంపిణీలో పాల్గొనేందుకు ఆలమూరు వచ్చిన అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధర్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సోమవారం చర్చలు జరిపారు. ఫ్లైఓవర్ నిర్మాణ పనుల పురోగతి, కాంట్రాక్టు సంస్థ పనితీరు, ప్రస్తుత పరిస్థితులు తదితర అంశాలపై స్థానికులతో వారు సమీక్షించారు. ప్రాజెక్టు అమల్లో ఎదురవుతోన్న సమస్యలను పరిశీలించి ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తదుపరి చర్యలు చేపట్టారు. కాంట్రాక్టు రద్దుకు సంబంధించిన అంశంపై సంబంధిత అధికారులతో కూడా చర్చించి తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఆరు అంటారు, ముగ్గురుతో మాట్లాడాం. ఏం మాట్లాడారు చెప్తారు, నేను మాట్లాడు. అదే వస్తున్నప్పుడు కూడా ప్రతిరోజు మాకు ఉన్న చర్చ కూడా ఇదే. ఇప్పుడు కూడా మాకు ఉన్న మేము కూడా చూస్తున్నాం కదా ఎలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ సర్వీస్ రోడ్ మీద ప్రయాణం చేయలేక చాలా వరకు వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. సో ప్రతిసారి మేము కలిసినప్పుడు కూడా నా కృష్ణబాబు గారితో మాట్లాడడం, లేకపోతే పీడీ గారితో మాట్లాడడం, మేమైతే మాత్రం ఒకటే తెలియజేస్తాం సార్, ఆ కాంట్రాక్టర్ ఎవరైనా సరే ఆయన మాత్రం ఇప్పుడు దాకా కూడా దానిపైన ఒక చెయ్యాలనే తపన అయితే మాత్రం మాకు ఎప్పుడూ కనిపించట్లేదు. మీరు దయ ఉంచి అతన్ని మీరు ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలి, అతన్ని టెండర్ క్యాన్సిల్ చేసి కొత్త టెండర్ పెరగండి అని కూడా ఆయన తెలియజేస్తాం. దాని గురించి ఆల్రెడీ జరిగి ఈ రోజు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫైల్ ని టెండర్ క్యాన్సిల్ చేయడానికి ఆల్రెడీ అది కేంద్రానికి కూడా పంపించడం జరిగింది. రేపో మాపో దాని గురించి ఒక పూర్తి క్యాన్సిలేషన్ అనేది వస్తుంది. అంత లోపల ఈ సర్వీస్ రోడ్డు ఇక్కడ ఒకటి ప్లస్ యాజ్ వెల్ as తణుకు దగ్గర ఈ 2 చోట్ల సర్వీస్ రోడ్ చేయడానికి ఆల్రెడీ ఎస్టిమేషన్ వేశారు. ఆ ఫైల్ కూడా మూవ్ చేసాం. అది ఒకసారి అది అప్రూవల్ వచ్చిందంటే దాన్ని టెండర్ కి పిలిపించి ముందుగా ఫస్ట్ ఇమ్మీడియట్ రిజల్యూషన్ ఏంటంటే ఈ టెండర్ సర్వీస్ రోడ్లు పూర్తి చేసుకుంటాం. అది అయిపోయింది. అది అవుతున్న సమయంలోనే ఫ్లైఓవర్ ఏది కట్టాలో దానికి ఆల్రెడీ ఇప్పుడు క్యాన్సిలేషన్ వచ్చింది రేపో మాపో రాబోతుంది కాబట్టి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా దానికి కొత్త టెండర్ పిలిపించి కాంట్రాక్టర్ తో పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. ఎంపీ గారు మన అమలాపురం మన యువ నాయకులు పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధురి గారు ఇప్పుడు ఈ పెన్షన్ పంపిణీ సందర్భంగా గుమ్మనేరు రావటం, ఆ సందర్భంగా జొన్నాడ ఫ్లైఓవర్ గురించి వారితో మాట్లాడితే వెంటనే తక్షణం మన ఆర్ఎన్బి ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారితో, రీజనల్ ఆఫీసర్ నేషనల్ హైవేస్ విజయవాడ వారితో, నేషనల్ హైవేస్ పీడీ రాజమండ్రి వారితో కూడా మాట్లాడటం జరిగింది. జొన్నాడ ఫ్లైఓవర్ వెంటనే టెర్మినేట్ చేసి కొత్త టెండర్లు పిలిచి వెంటనే టేకప్ చేసేలా చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్నారు. వారు ఆల్రెడీ ఆ ప్రపోజల్స్ కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళాయి. రెండవది, ఈ ప్రాసెస్ అంతా జరగడానికి లేట్ అవుతుంది కాబట్టి తక్షణం సర్వీస్ రోడ్లు ముందు పూర్తయితే కొంత ట్రాఫిక్ ఇబ్బందులు తొలుగుతాయని ఆలోచనతో వారు ఏం చెప్పారంటే ఎంపీ గారు మాట్లాడినప్పుడు తక్షణం ముందు సర్వీస్ రోడ్లు శాంక్షన్ చేసి సర్వీస్ రోడ్లు టేకప్ చేయండి, వెంటనే తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్ కింద ఫ్లైఓవర్ టేకప్ చేసేలాగా ప్రోగ్రాం తీసుకోండి అని వారు తెలియజేయడం జరిగింది. ఆ విషయం మీద ఆల్రెడీ ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం వరకు వెళ్ళాయి. త్వరలోనే అది టెర్మినేట్ చేయడం, సర్వీస్ రోడ్లు ముందుగా శాంక్షన్ చేయించుకుని ముందు సర్వీస్ రోడ్ల నిర్మాణం టేకప్ చేసేలా కూడా చేస్తారని వారు తెలియజేయడం జరిగింది అధికారులు మన గౌరవ ఎంపీ గారికి. అదేవిధంగా రావులపాలెంలో ఆక్రమణలు తొలగింపు తర్వాత ఆ ప్రాంతాల్లో కూడా సర్వీస్ రోడ్లు, డ్రైన్స్ నిర్మాణం చేయాలనేది కూడా కోరడం జరిగింది. దాని మీద కూడా ప్రతిపాదన డిపిఆర్లు ప్రిపేర్ చేస్తున్నాం. వాటిని కూడా రావులపాలెం ఆక్రమణ తొలగింపు గారి దగ్గర కూడా 7.5 మీటర్లు సర్వీస్ రోడ్డు విత్ డ్రైన్, 1.5 మీటర్ డ్రైన్, 9 మీటర్స్ వరకు దాన్ని టేకప్ చేసేలా కూడా వారి ప్రతిపాదనలు సిద్ధం చేసి దానికి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని పంపుతున్నామని తెలియజేయడం జరిగింది. ఎందుకంటే జొన్నాడ ఫ్లైఓవర్ ఇలా ఆల్చిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం.
దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించడం జరిగింది. ఎప్పటికప్పుడు మన ఎంపీ గారు కూడా అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. దానికి మోక్షం లభిస్తుందని, త్వరలో సమస్య పరిష్కారం అవుతుంది. ముందు సర్వీస్ రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తే ఎంపీ గారిని కూడా నేను కోరుతా ఉన్నాను. సర్వీస్ రోడ్ల నిర్మాణం పూర్తి చేసిన తక్షణం దాని మీద దృష్టి సారించి వెంటనే టేకప్ చేస్తే కొంత సమస్య సర్దుబాటు అవుతుందని తెలియజేస్తూ, ఈనాడు ఈ పెన్షన్ల పంపిణీ సందర్భంగా సుమారు కొత్తపేట నియోజకవర్గంలో 42,000 మందికి పెన్షన్లు 18.5 కోట్ల రూపాయలు ప్రతి నెల కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతుంది. ఎంతో సంతోషంతో ఆనందంతో ప్రజలు పెన్షన్లు పొందుతూ ఉన్నారు. ఇంకా ఇవ్వాల్సిన వారు ఉన్నారు. ఎవరైతే ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిది ముమ్మాటికి గొడ్డలి పార్టీని అని, ఆ గొడ్డలి పార్టీకి ఆయన అధ్యక్షుడని, ఒక్క ఓటు అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశాడన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి బాబాయ్ హత్యలో జగన్ కుటుంబం పాత్ర ఉందని సంజల వ్యాఖ్యలు చేశారు. సొంత తల్లిని చెల్లిని దూరం పెట్టిన జగన్ సొంత పార్టీ కార్యకర్తలను కూడా గుమ్మం తొక్కనివ్వలేదని గుర్తు చేశారు. అలాంటి జగన్ మళ్లీ ఇప్పుడు ఎవరి కోసం పాదయాత్రలు నిరసనలు చేస్తాడని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలను దోచుకోవడానికే పుట్టిందని ఎమ్మెల్యే వసంత్ ఆరోపించారు. అసెంబ్లీకి రావడానికి భయపడి జగన్ పారిపోయాడని విమర్శించారు. మన ప్రత్యర్థి అయినా పుట్టినరోజు జరిగిందంటే శుభాకాంక్షలు చెప్తాం. ఏ మతాలకు సంబంధించిన వారి అయినా పండుగలు వస్తే మరో మతం వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు. శుభం అంట ఇతగాడు పుట్టినప్పటి నుంచి జరుగుతున్న మహానాడి కార్యక్రమాలు జరుగుతా ఉంటే నిన్న ఏదో విస్తృత స్థాయి సమావేశం అని చెప్పి పెట్టి పిల్లి శాపాలనే పెడతా ఉన్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టే పిల్లి శాపాలు దీనికి ఏమి కాదు. తెలుగుదేశం పార్టీ ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కూడా అప్రాయంగా సాగుతున్నటువంటి ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నువ్వే గుర్తుపెట్టుకో, నీది గొడ్డల పార్టీ, నువ్వు గొడ్డల పార్టీకి అధ్యక్షుడివి. ఎందుకంటే ఒక్క ఓటు ఒక్క అవకాశం ఉందంటే 2019 నుంచి 24 దాకా నీకు అవకాశం ఇస్తే నువ్వే నిర్వాహకం చేశావు, నువ్వే అభివృద్ధి చేశావు. నిలకడలో తేలిన నిజం ఏంటంటే నీ బాబాయ్ గొడ్డల హత్యలో మీ కుటుంబం పాత్ర ఉంది. అట్లాగే సొంత చెల్లిని కన్న తల్లిని కూడా దూరం పెట్టి నువ్వు, సొంత పార్టీ కార్యకర్తలను గుమ్మం దాటి లోపల రాని నువ్వు మళ్ళా ఈ రోజు వచ్చి పాదయాత్రలు చేస్తున్నారు. ఎవరి కోసం చేస్తున్నావు పాదయాత్ర? నీ పదవి కోసం పాదయాత్ర చేయాలనుకుంటున్నాడు తప్పితే ప్రజల కోసం కాదు. అవకాశం ఇచ్చినప్పుడు ప్యాలెస్ లో కూర్చొని, అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలకు దూరంగా హెలికాప్టర్లో కట్టెలు కట్టుకొని తిరిగాడు. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే, తెలుగు ప్రజల కోసం, తెలుగు జాతి కోసం ఉద్భవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రజలను దోచుకోవడానికి, ఎందుకంటే 2024 నుంచి ఈ రోజు వరకు కూడా అతని పర్సనల్ సెక్రటరీ కేఎన్ఆర్ మీద నిన్న ఎన్ఫోర్స్మెంట్ రైడ్ చేస్తే 15,000 రూపాయల జీతగాడి అకౌంట్ లో 20 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయంట. కాబట్టి వాళ్ళందరి దగ్గర ఎన్ని వేల కోట్లు అవినీతి జరిగిందో మళ్లీ అధికారం కావాలని కోరుకుంటుంది కూడా కేవలం అవినీతి చేయడానికి తప్పితే తెలుగు జాతిని, తెలుగు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కాదనే వాస్తవాన్ని గమనించి ఈ తెలుగుదేశం పార్టీ ఈ రోజున 44 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ మహానాడు నిర్వహించుకోవచ్చు. కానీ మరో 100 సంవత్సరాలైనా ఈ ప్రజల గుండెల్లో స్థిరమైన స్థానం సంపాదించుకొని ఈ మహానాడులన్నీ జరుపుకుంటుందని చెప్పి తెలియజేస్తూ జోహార్ అన్న నందమూరి. పాయకరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలం పెనుగోళ్లు గ్రామం నుండి మాజీ ఎంపీపీ కోన లోవలక్ష్మి శ్రీను ఆధ్వర్యంలో 100 కుటుంబాలు టీడీపీ పార్టీ నుండి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి భారీ చేరికలు. వీరికి మాజీ శాసనసభ్యులు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త కంబాల జోగులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జై జగన్, జై జగన్, జై జగన్. థాంక్స్ అండి లోవలక్ష్మి గారు. శ్రీని గారు కూడా అయితే ఇప్పుడు శ్రీని గారు కంటిన్యూ అయిపోతుంది. తల్లి వచ్చాడు అలా లైన్కి వచ్చాను ఇంకా.
జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్. ఆ అమ్మాయి మొబైల్ పెట్టే అవును గోల్వ రండి ఒకవైపు జెంట్స్ మొగలంటే వచ్చాను ఆడ అడుపుకుంటే మొబైల్ అప్పుడు రెండమ్మా శ్రీరాజ్ ఓకే సార్ మీ నరేష్ నియోజక ప్రెసిడెంట్ మీ నరేష్ ఎందుకు సార్ కొంచెం అది ఓకే గట్టిగా చెప్పండి. అనకాపల్లి జిల్లా ఎస్ రాయపురం మండలం సైతారుపేట గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి 3వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. హంసవాహనంపై స్వామివారు సైతారుపేట గ్రామంలో వీధుల్లో ఊరేగారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, స్వామివారి కళ్యాణం అనంతరం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. మనం తాంబూలం చేయాలి. అర్చన పడుకొని దండం పెట్టాలి. ఓం రాధాజ రాధా ప్రదక్షిణ రాహిణే. కొత్తపేట మండలం అవిడి గ్రామానికి చెందిన అడపా విజయో దుర్గా భవానీ చిన్న గొడవతో ఫినాయిల్ తాగక వెంటనే కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భవానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఆమెను కనీస వైద్యం అందించకపోవడం వల్లనే భవానీ మృతి చెందిందని కుటుంబ సభ్యుల ఆసుపత్రి ఎదుట ఆందోళన. ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఫస్ట్ వచ్చిన డాక్టర్ గారు చూసి మీరు జాయిన్ అయినట్టు వచ్చారంటే స్టాప్ ఎప్పుడు డాక్టర్ గారు కాల్ చేయకుండా కదా మనం వచ్చారన్న డాక్టర్ గారు ముందు జాయిన్ అయిన వస్తారా మనం చూసారు కదా చూడండి అంతే మాట్లాడుతున్నాం సార్. అయితే ట్రీట్మెంట్ జరుగుతుండగా 4 గంటలకి అమ్మాయి ఫిక్స్ వచ్చేయండి సార్. తాగింది ఫిక్స్ వచ్చినాయి సార్. కణాయిల వల్ల ప్రమాదం ఉండదండి. అలాగే వైద్యం చేస్తే చిన్నపిల్లలు
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలంలోని కీసర గ్రామంలో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ రూరల్ డీసీపీ బి లక్ష్మీనారాయణ, నందిగామ రూరల్ సిఐ వైవిఎల్ నాయుడు ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ డీసీపీ బి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు గ్రామస్తులు, యువత అందరూ దూరంగా ఉండాలి అని, వాటికి సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియపరచాలని తెలియజేశారు. గత కొన్ని రోజులుగా విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమంలో భాగంగా గంజాయి సేవిస్తున్న వారిని డ్రగ్ టెస్ట్ తో గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలియజేశారు. ప్రజలందరూ రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని తెలియజేశారు. అదేవిధంగా పోక్సో యాక్ట్, సైబర్ నేరాల గురించి కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో కీసర గ్రామాన్ని డ్రగ్స్ రహిత గ్రామంగా గుర్తించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ నాయుడు, ఎస్ఐ విశ్వనాథం, కంచికచర్ల పోలీస్ సిబ్బంది, కీసర గ్రామస్తులు పాల్గొన్నారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ రాజశేఖర్ బాబు ఐపీపీ ఆదేశాల ప్రకారంగా డ్రగ్స్ పై దండయాత్రని జనవరి నెలలో స్టార్ట్ చేశాము. ఈ యొక్క గంజాయి రహిత సమాజాన్ని నెలకొల్పాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కోరితే అందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి గ్రామానికి కూడా ఈ గంజాయి లేకుండా చేయాలని దృఢ సంకల్పంతో అంచెలంచెలుగా ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాము. అందులో మొదటి దశలో చేసామంటే ఒక 5 మహిళా పోలీసులతో ఈ యొక్క సైకిల్ యాత్ర చేసుకుంటూ గ్రామాన వీధిన తిరుగుతూ ఈ గంజాయి తీసుకోవడం వల్ల జరిగేటువంటి దుష్ఫలితాలన్నింటినీ కూడా యువతకు తెలియజేయడం జరిగింది. అదే క్రమంలో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాం, ఎవరెవరు తీసుకుంటారని లిస్టు తీసుకొని సెకండ్ పేజ్ లో ఏం చేసినామంటే వాళ్ళందరినీ తీసుకొచ్చేసి యూరిన్ టెస్ట్ చేసి ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ ఖర్చులతోనే విజయవాడలో ఉండేటువంటి డి అడిక్షన్ సెంటర్లకు తీసుకెళ్లి వాళ్ళను మామూలు మనుషులుగా తయారు చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ మా వంతు ప్రయత్నంగా ఆహార కృషి చేస్తుంది. దానికి ప్రజలుగా మీరంతా కూడా సహకరించాలి. మన వీధిలో కానీ మన కాలనీలో కానీ ఎవరన్నా కానీ ఇట్లా అనుమానాస్పదంగా ఉంటే కనుక ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఇన్ఫార్మ్ చేస్తే ఈ విషయాలు అన్ని గోప్యంగా ఉంచబడతాయి. మన అంతిమ లక్ష్యం ఏంటంటే డ్రగ్ ఫ్రీ గ్రామంగా మనం అనౌన్స్ చేసుకోవడం. దీనికోసం అని చెప్పేసి మేము ఏం చేసామంటే ఇందులో కొంతమంది ఈ గంజాయి తీసుకునే వాళ్ళు విక్టిమ్స్ లాగా మేము భావించాం. వీళ్ళకి సప్లై చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళను ఐడెంటిఫై చేసి పాత కేసుల్లో ఉండే వాళ్ళను, అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఇక్కడ మదిరా లేదంటే కనుక నూజివీడు ఇంకా హైదరాబాద్ ఇట్లా పై ప్రాంతాల నుంచి మన నర్సీపట్నం ఆ ఏరియాల నుంచి సప్లై చేసే వాళ్ళు ఇక్కడికి వచ్చేసి వీళ్ళకి సప్లై చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసుకుని వాళ్ళందరికీ కేసులు పెట్టి జైలు పంపించడం జరిగింది. రీసెంట్ గా మన కంచికచర్లలో ఒక 3 రెగ్యులర్ గా వాళ్ళు నేరాలు ఇక్కడ బైకులు దొంగతనం చేసుకుని పోయేది, అక్కడ కొండ మీద తీసుకెళ్లేది నర్సీపట్నం ఏజెన్సీ ఏరియాలో వాళ్ళు బైకులు ఇచ్చేసి గంజాయి పట్టుకొని వచ్చేసి ఇక్కడ సప్లై చేసేవారు. ఈ యొక్క ఏదైతే గ్యాంగ్స్ ఉన్నాయి ఇవన్నిటిని కూడా కేసులు కట్టేసి లోపల పడేసి ఇంకా సప్లై చేసే వాళ్ళు లేరు. విక్టిమ్స్ ఎవరన్నా ఇంకా మనకు తెలియకుండా ఉంటే కనుక ఖచ్చితంగా మాత్రం ఎందుకు పనికి రాకుండా నిస్సహాయ స్థితిలో తన యొక్క యువత అయితే కనుక తన యొక్క కెరీర్ మీద దృష్టి పెట్టలేడు, విద్యార్థులు అయితే ఇంకా చదువు మీద దృష్టి కేంద్రీకరించలేరు, ఇంకా ఎందుకు పనికి రాకుండా పోతున్నారనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాము. అందుకే చేసుకోవడానికి మీ వంతు ప్రయత్నము సహాయ సహకారాలు అందించాల్సిందిగా. ఇప్పుడు ఏమైందంటే సమాజంలో జేబుకో సెల్ వచ్చిందా రాలేదా? జేబుకో సెల్ వచ్చింది, ఇంటికో బైక్ వచ్చిందా లేదా? ఇంటికో బైక్ వచ్చింది కానీ వీళ్ళంతా రెక్లెస్ గా నడపడం వల్ల, తాగి డ్రైవ్ చేయడం వల్ల, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మేము రోడ్డు ప్రమాదాలన్నీ కూడా కేసులన్నీ పరిశీలిస్తే ఒక 100 కేసుల్లో 80 నుంచి 90% కేసులన్నీ కూడా బైక్ల వల్ల జరుగుతాయి. దాదాపుగా 90 పైనే హెల్మెట్ లేకపోవడం వల్లే చనిపోతున్నారు. హెల్మెట్ పెట్టే కనీసం గాయాలతో బయటపడతారు. హెల్మెట్ ఉన్నా కూడా కొంతమంది హ్యాండిల్ తగిలించడం కానీ లేదా హెల్మెట్ పెట్టుకొని కూడా క్లిప్ పెట్టుకోకపోవడం వల్ల నిన్న ఏ కొండూరులో ఈరోజు పేపర్లో చూసింటారు. ఏ కొండూరు మండలంలో విలేజ్ దగ్గర ఇతను ఏం చేశాడు, తెలంగాణ వ్యక్తి వచ్చేసి ఇక్కడ కార్యక్రమం చూసుకొని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి హెల్మెట్ పెట్టుకున్నాడు కానీ క్లిప్ పెట్టుకోలేదు.
పెట్టుకోక స్పీడ్గా వెళ్తూ ముందర ఉండేటువంటి లారీని ఓవర్టేక్ చేయడానికి వెళ్తే ఎదురుగా అటువైపు కారు వస్తుంది. స్పాట్ డెడ్. ఎంతగా స్పీడ్ వస్తున్నాడంటే అతను బైక్ కారు కొట్టింది కానీ ఊడి పక్కన పడిపోయింది. హెల్మెట్ ఎంతగా మనసును కాపాడుతారు. మనం ఏదంటే చాలా క్యాజువల్ గా బైకులు నడుపుతున్నాం. ఇక్కడ సిటీలో హెల్మెట్ లేని అలో లేదు రోడ్ల మీద. మీరు గమనించారో లేదో, విజయవాడ సిటీలో అన్ని సీసీ కెమెరాలు. గౌరవ కమిషనర్ సిపి గారు ఏం చేశారంటే మొత్తం ఎన్టీఆర్ జిల్లానంతా కూడా రంపచోడవరం డివిజన్ ప్రధాన కేంద్రంలోని గిరిజన ప్రాంతాల్లో ఏళ్ల తరబడి వివిధ కార్యాలయాల్లో పాతుకుపోయి ఆదివాసీల శైలి పట్ల గాని అక్కడ స్థితిగతులపై ఎటువంటి అవగాహన లేని గిరిజనేతర సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులుగా ఐటీడీఏలోనే తిష్టవేసి ఉండడంతో ఆయా గిరిజన ప్రాంత ప్రజలకే కాదు, సాక్షాత్తు రాజ్యాంగబద్ధమైన కేబినెట్ హోదా పదవిలో ఉన్న స్థానిక రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ బొజ్జిరెడ్డికే చేదు అనుభవం ఎదురైంది. అంటే ప్రస్తుతం పోలవరం జిల్లా ప్రధాన కేంద్రం రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు పరిధిలో ఉన్న అధికారుల తీరు ఏ విధంగా ఉందో క్లుప్తంగా అర్థమవుతుంది. పూర్తి వివరాలకు వెళితే శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి కమిషన్ సభ్యులు పోలవరం జిల్లాలో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించేందుకు ముందస్తుగా షెడ్యూల్ సమాచారాన్ని సంబంధిత అధికారులకు అందజేశారు. అయినప్పటికీ సమీక్ష సమావేశానికి జిల్లా స్థాయి అధికారులు, ప్రోటోకాల్ అధికారులు తగిన విధంగా స్పందించకపోవడం, సమయానికి హాజరు కాకపోవడం పట్ల కమిషన్ చైర్మన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎస్టీ కమిషన్ సభ్యులు గోర్లె సునీత తదితరులు ఉన్నారు. ఇప్పుడు ఆఫీసర్ ఒక రాలేదు, అభివృద్ధి ఏం చేస్తాడు మా ట్రైబుల్కి? పోదాం పడి బాబు, మీరు అక్కడ వస్తారు ఆఫీస్కి? చూద్దాం ఎలా చేస్తారో చూస్తారు. ఇప్పుడు ఎలా చేస్తారో చూపండి. సార్ రండి చూద్దాం, రండి. మరి ఇక్కడ పని లేదు. ఏమి సార్ ఇదే టైం మీరు టైం మెయింటైన్ చేసేది? ఇలా చేస్తాం మీరు అభివృద్ధి డెవలప్మెంట్ ఇలా చేస్తారా? పదండి మేము వెళ్తాం. నెక్స్ట్ పోస్ట్ పోటీ ఏమండి, మేము 11 గంటలు పెడితే ఇప్పుడు మీరు వచ్చేది మాకైతే వెళ్తుంది. మేము ఏది ఎవరు అండి తీసుకోండి రారు. ఐటీ డేటా పెడుతుంది అదే రాదు గవర్నమెంట్కి. చేసి కదా రాసి మినిస్టర్ కూడా పెడతాం, సీఎం గారికి కూడా. ఓకే, మరీ అడగారం అయిపోయింది. మన్యంలో సిపిఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కోట్నీసు ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవా కార్యక్రమంలో భాగంగా దేవీపట్నం మండలం గంగంపాలెం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో డాక్టర్ చిన్నిపిల్లి ఆరోగ్య సూత్రాలు వివరించి చెప్పిన అనంతరం 173 మందిని పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సందర్భంగా డాక్టర్ చిన్నిపిల్లి మాట్లాడుతూ మహిళలు సృష్టికర్తలు, పిల్లల్ని భారంగా భావించొద్దు, పిల్లలే మన సంపద, ఎంతమంది వీలైతే అంతమందిని కనండి. 3వ బిడ్డ పుట్టిన వెంటనే 30,000, 4వ బిడ్డ పుడితే 40,000 పురిటి మంచంపైనే అందజేస్తాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త నినాదం అందుకున్నారు. ఉన్న ఒకరిద్దరు పిల్లల పోషణకే అష్టకష్టాలు పడుతూ ఉంటే 3-4 కనాలని ముఖ్యమంత్రి పిలుపునివ్వడం విస్తుగొలుపుతోంది. ఒకప్పుడు కుటుంబ నియంత్రణకు కృషి చేశామని, ఇప్పుడు పరిస్థితులు మారినందున ఎక్కువ మంది పిల్లలు కనాలని, పిల్లల బాగోగులు తానే చూస్తానని చెప్పడం నిజంగా విడ్డూరంగా ఉందన్నారు. అనంతరం రోగులకు మాస్కులు, బిస్కెట్లు ప్యాకెట్లు, బట్టలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిపిఐ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు, అధ్యక్షులు సోమరేష్ శెట్టి, అలాగే జైభీమ్ ఆటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, జన సంస్కృతి మండలి సభ్యులు కామ్రేడ్స్ షామ్యూల్, రాజు, సింహాచలం, విలియం, షేక్స్పియర్, ప్రసాదరావు, పల్లా శ్రీను, రాజు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ జన సాంస్కృతిక మండలి, ఆదివాసీ గిరిజన సంఘం, సృష్టికర్తలు పిల్లల్ని భారంగా భావించొద్దు. పిల్లలే మన సంపద. ఎంతమంది వీలైతే అంతమందిని కనండి. మరో 3వ బిడ్డ పుట్టిన వెంటనే 30,000, 4వ బిడ్డ పుడితే 40,000 పురిటి మంచంపైనే అందజేస్తాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త నినాదం అందుకున్నారు. ఉన్న ఒకరిద్దరు పిల్లల పోషణకి అష్టకష్టాలు పడుతుంటే 3-4 కణాలని ముఖ్యమంత్రి పిలుపునివ్వడం విస్తుగొలుపుతోంది. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం కృషి చేశామని, ఇప్పుడు పరిస్థితులు మారినందున ఎక్కువ మందిని పిల్లలు కనాలని, పిల్లల బాగోగులు తానే చూస్తానని చెప్పడం నిజంగానే విడ్డూరం. కుటుంబంలో పిల్లల సంఖ్య పెరిగితే వారికి సరైన పోషకాహారం, నాణ్యమైన విద్య, వైద్యం అందించడం తల్లిదండ్రులకు తలకు మించిన భారంగా అవుతుంది. ప్రతి ప్రసవం తల్లికి పునర్జన్మ అన్న విషయం తెలియనట్లే నటించడం పట్ల నిపుణులు ఆందోళన వెలువరించారు. పిల్లల కంఠంలోకి పూర్తిగా మహిళల సొంత నిర్ణయం. వారి వ్యక్తిగత విషయాలను ప్రభుత్వాలు ఎలా నిర్ణయిస్తాయి? తల్లి గర్భంపై కూడా రాజకీయమా? చైతన్యంలోనే మహిళలు తమ హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం గలవలసిన అవసరం ఉంది. పోరాటం, ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం పోరాటం, ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని చామవరం గ్రామంలో జరిగిన పేదల సేవలు కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే యనమల దివ్య, ఇన్ఛార్జ్ మంత్రి నారాయణతో కలిసి పెన్షన్లు పంపిణీ చేసిన చంద్రబాబు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కాంక్ష అయిన రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధపై హర్షం వ్యక్తం చేసిన హోంమంత్రి. విశాఖ రైల్వే జోన్ సాధన కోసం పార్లమెంట్లో నిరంతరం పోరాడిన కూటమి ఎంపీలకు అభినందనలు తెలిపిన అనిత. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. కెనరా బ్యాంకు రావులపాలెం శాఖ అందజేసిన 32 లక్షల రూపాయల విలువైన భక్తుల సేవా బస్సును ప్రారంభించిన సత్యానందరావు. శ్రీకాకుళంలో అట్టహాసంగా ఏపీఈపీడీసీఎల్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ పదవి విరమణ మహోత్సవం విద్యుత్ శాఖ సర్కిల్ కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో నాగిరెడ్డి కృష్ణమూర్తి దంపతులను ఘనంగా సత్కరించిన సిబ్బంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.